నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నరసరావుపేటలో మెగా రుణమేళా, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 3,216 కోట్ల రుణాల పంపిణీ. యుద్ధం, వాతావరణ పరిస్థితులతో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ప్రజలంతా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం పిలుపు. దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు, ఆధునికీకరించిన 75 రైల్వే స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని. మోదీ ముందు చూపుతోనే రైల్వేలో విప్లవాత్మక మార్పులన్న లోకేష్, ఆధునీకరించిన రాయనపాడు, మంగళగిరి, కంభం స్టేషన్లు ప్రారంభం. స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటుపై కూటమిలో చర్చించాకే నిర్ణయం. 2024 ఫార్ములా ఇప్పుడు వర్తించదన్న మంత్రి నాదెండ్ల. కొల్లేరు ప్రక్షాళనలో అటవీ శాఖకు సహకరించండి. ఏలూరు జిల్లా కలెక్టర్కు కేంద్ర సాధికార కమిటీ ఆదేశం. చాబహార్ పోర్టు సహా ఇరాన్ వంతెనలు లక్ష్యంగా యుఎస్ దాడులు, అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేశామని టెహ్రాన్ ప్రకటన. ప్రజల వద్దకే వెళ్లి రుణాలివ్వాలన్న బ్యాంకుల ఆలోచన వల్ల గ్రామీణ ప్రాంతాల్లో గణనీయమైన మార్పు వస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ మార్పును ప్రజలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. బ్యాంకు రుణాల వల్ల రైతులు, మహిళలు, యువత జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. వన్ ఫ్యామిలీ, వన్ ఆంట్రప్రెన్యూర్ లక్ష్యం సాకారమవుతుందన్నారు. నరసరావుపేటలో నిర్వహించిన మెగా రుణమేళా కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద అర్హులైన 1,3,246 మందికి 3,216 కోట్ల రూపాయల రుణాలు అందజేశారు. యూపీఏ హయాంలో టెలీ బ్యాంకింగ్ ద్వారా కావలసిన వారికి రుణాలిచ్చే విధానానికి స్వస్తి చెప్పి బ్యాంకులు గ్రామాలకు వెళ్లి అవసరమైన వారికి లోన్లు ఇచ్చేలా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుని అధిక వడ్డీలు చెల్లించలేక చిన్న వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు చూసి మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నిర్మల తెలిపారు. గ్రామానికి బ్యాంకులు వెళ్లారు. ప్రతి ఒక్క బ్యాంకు కూడా గ్రామాలకు వెళ్లి, నువ్వు మత్స్యకారురా, నువ్వు మేకల్ని పెంచుతున్నారా, మీరు బండిలో పళ్ళులు అమ్ముతున్నారా అని వెతికి ఎవరికి ఇప్పుడు వరకు లోన్ దొరకలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాడికి ఇవాళ మనం లోన్ ఇప్పించాం. గ్యారంటీ లేదు, ఏం లేవు. బ్యాంకులు మీ వైపు వస్తున్నాయి, మీరు వెతుక్కొని వెళ్ళట్లేదు. ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలనే ఆ మనస్తత్వంతో బ్యాంక్ వెళ్తుంది. ఇవాళ ఒక నర్సరావుపేటలో 3,000 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ అయిందంటే సామాన్యమైన విషయం కాదు. అది బ్యాంకులు తన అప్రోచ్ ని మార్చుకున్నారు. జనం కూడా ఇవాళ వాళ్ళ బిజినెస్ చేసి వాళ్ళు బాగుపడాలని కోరుకుంటున్నారు. నర్సరావుపేట దానికి ఒక మంచి ఉదాహరణ. మీకు దొరికిన ఈ అవకాశాన్ని సదుపయోగం చేసుకోండి. పల్నాడులో పారాల్సింది రక్తం కాదని, పారిశ్రామిక విప్లవం రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా పల్నాడు పౌరుషానికి శక్తిమంతమైన ఆయుధమిస్తున్నామని చెప్పారు. బ్యాంకులు చూపుతున్న చొరవను ప్రజలు సద్వినియోగం చేసుకుని అధిక వడ్డీల భారాన్ని తగ్గించుకోవాలని సీఎం ప్రజలకు సూచించారు. రాబోయే రోజుల్లో మరో 6 జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. పల్నాడు పౌరుషానికి ఈ రోజు ఒక శక్తివంతమైన ఆయుధం ఇస్తున్నాం. అదే మీరందరూ కూడా పారిశ్రామికవేత్తలు కావాలి, దానికి పల్నాడు చిరునామాగా ఉండాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు మైక్రో ఫైనాన్స్ అని ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులని వారిపైన ఎక్కువ ఆధారపడేవాళ్ళం. అధిక వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ, ఈ విధంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వాలకు కూడా పెద్ద సవాలుగా మారే పరిస్థితి వచ్చింది. ఈ రోజు బ్యాంకులు చొరవ చూపిస్తున్నాయి. ఇలాంటి క్రెడిట్ అవుట్ రీచ్ ద్వారా
మైక్రో ఫైనాన్స్ గాని ప్రైవేట్ లెండింగ్ గాని పూర్తిగా అడ్డుకట్టబడుతుంది. ఈ మీటింగ్ కి వెల్కమ్ చేస్తూనే రాబోయే రోజుల్లో 6 జిల్లాల్లో మీటింగ్లు పెట్టాలని వారిని అడిగితే ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేశారు. తొందరలోనే 3 నెలలకు ఒక మీటింగ్ పెట్టి ఇంకొక 6 జిల్లాల్లో ఇదే తరహా కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. వారు వస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నా. యుద్ధం, వాతావరణ పరిస్థితుల వల్ల చాలా సమస్యలు తలెత్తుతున్నాయని సీఎం అన్నారు. ప్రజలు ముందు జాగ్రత్తలతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. బ్యాంకులు కేవలం రుణాలిచ్చే సంస్థలే కాదని అభివృద్ధిలో భాగస్వాములని సీఎం అన్నారు. ప్రపంచం మొత్తం జియో పొలిటికల్ సిచ్యువేషన్, దీనివల్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంకో పక్క వాతావరణ పరిస్థితులు తారుమారైపోయినాయి. వర్షాలు పడడం లేదు. పడిన వర్షాలు కూడా పడితే కుంభవృష్టి లేకపోతే అనావృష్టితో బాధపడుతున్నాం. ఇప్పటి వరకు ఆలమట్టి నిండలేదు. కింద నుండి నారాయణపూర్ ఉంది, జోరాలుంది, తర్వాత శ్రీశైలం నాగార్జున రావాలి. ఈ సంవత్సరం ఆ ఛాయలే కనపడడం లేదు. గోదావరిలో కూడా చాలా వరకు వర్షాలు తక్కువై నీళ్లు రావడం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు మనం అందరం కూడా చాలా వరకు సురక్షితంగా ఉన్నాం. ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా ఎక్కువ గ్రోత్ వచ్చే దేశం భారతదేశం. ఇన్ని సమస్యలున్నాయి. ఆ సమస్యల్ని అధిగమించడానికి అనునిత్యం కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఈ రుణాల్ని సద్వినియోగం చేసుకోండి. ఇది మొదటి అడుగు మాత్రం. ఇది సరిగా చేసుకోగలిగితే మీ జీవితాల్లో వెలుగు వస్తుంది. వైసీపీ హయాంలో కుప్పకూలిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంలో కేంద్రం ఉదారంగా సాయం అందిస్తోందని సీఎం అన్నారు. పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు భారతీయ రైల్వే తొలి అడుగు వేసింది. దేశంలోనే తొలిసారి హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలపై పరుగులు పెట్టింది. హర్యానాలోని జింద్ నుంచి సోనిపత్ మధ్య నడిచే హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలుకు ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ హైడ్రోజన్ రైలు మన ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చుతునకగా నిలిచింది. జింద్ రైల్వే స్టేషన్కు చేరుకున్న ప్రధాని మోదీ తొలుత హైడ్రోజన్ రైలు నమూనాను ప్రదర్శించారు. అనంతరం జింద్ నుంచి సోనిపత్కు బయలుదేరిన తొలి హైడ్రోజన్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జింద్ నుంచి సోనిపత్కు 89 కిలోమీటర్ల దూరం ఉండగా ఈ రైలు కేవలం 2 గంటల్లోనే చేరుకుంటుంది. మధ్యలో 12 స్టేషన్లలో ఆగుతుంది. రైలును ప్రారంభించిన ప్రధాని అందులో ఉన్న సిబ్బందికి, తొలిసారిగా అందులో ప్రయాణించిన విద్యార్థులకు చెయ్యి ఊపి వీడ్కోలు పలికారు. జింద్ రైల్వే స్టేషన్కు వచ్చిన ప్రజలు, విద్యార్థులను పలకరిస్తూ మోదీ అభివాదం చేశారు. ప్రస్తుతం దేశంలో విస్తృతంగా నడుస్తున్న విద్యుత్ రైళ్లు పైన ఉండే కరెంటు తీగల నుంచి విద్యుత్తును తీసుకుంటాయి. దీనికి భిన్నంగా హైడ్రోజన్ రైలు సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో ఈ రైలు నడుస్తుంది. అంటే హైడ్రోజన్ను విద్యుత్తుగా మార్చుకుని ఇంజన్ను నడిపిస్తుంది. ఈ ప్రక్రియలో నీటి ఆవిరిని ఉద్గారంగా వెలువరిస్తుంది. నీటి ఆవిరి బయటకు వెలువడడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. డీజిల్ ఇంజన్ల వల్ల కర్బన ఉద్గారాలు వెలువడతాయి. శిలాజ ఇంధనాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా శిలాజ ఇంధనాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. హైడ్రోజన్ రైలు వల్ల చమురుపై ఆధారపడే పరిస్థితి క్రమంగా తగ్గుతుంది. డీజిల్ ఇంజన్లతో పోలిస్తే హైడ్రోజన్ రైలు ఇంజన్ తక్కువ శబ్దం చేస్తుంది.
3200 హెచ్పీ సామర్థ్యం గల ప్రొపల్షన్ వ్యవస్థతో నడిచే ఈ రైలు నిర్వహణలో ఉన్న శక్తిమంతమైన హైడ్రోజన్ పవర్ ట్రైన్గా రికార్డు సృష్టించింది. ఈ రైలుకు 10 బోగీలుండగా ప్రపంచంలోనే అతి పొడవైన ప్యాసింజర్ హైడ్రోజన్ రైలుగాను రికార్డులకెక్కింది. దీనిలో 2600 మంది ప్రయాణించొచ్చు. ఈ రైల్లో వివిధ అంచెల్లో భద్రతా వ్యవస్థలున్నాయి. అవి హైడ్రోజన్ లీకేజీ, వేడి, మంటలు, పొగ వంటి ముప్పు తలెత్తే పరిస్థితులను నివారిస్తాయి. ఏదైనా సమస్య ఉత్పన్నమైతే సెకన్లలోనే అప్రమత్తం చేస్తాయి. రైల్లో వెంటిలేషన్ వ్యవస్థ గాలి ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా చూస్తుంది. అందువల్ల ఏదైనా లీకేజీ తలెత్తినా అది గాల్లోకి వెళ్లి పలుచబడిపోతుంది. ప్రమాదాన్ని గుర్తిస్తే ఆటోమేటిక్ షటాఫ్ వ్యవస్థ దానంతట తాను హైడ్రోజన్ సరఫరాను నిలిపివేస్తుంది. భద్రతకు ప్రాధాన్యమిస్తూ లోకో పైలట్ క్యాబిన్ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. లోకో పైలట్ ఎదుట ఉండే స్క్రీన్ రైలు పరిస్థితిని ఎప్పటికప్పుడు నిరంతరం తెలియజేస్తుంది. హైడ్రోజన్ రైలు పట్టాలెక్కడంతో ఇలాంటి రైళ్లు నడుపుతున్న కొద్ది దేశాల సరసన భారత్ చేరింది. అమృత్ భారత్ పథకంలో భాగంగా 20 రాష్ట్రాల్లో ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. సుమారు 1570 కోట్ల రూపాయల వ్యయంతో వికసిత్ భారత్ 2047 స్ఫూర్తితో స్థానిక సంస్కృతి ఉట్టిపడేలా రైల్వే స్టేషన్లను పునర్నిర్మించారు. ఇందులో మంగళగిరి, రాయనపాడు, కంబం రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. మంగళగిరిలో లోకేష్, రాయనపాడులో సత్యకుమార్ సహా స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 1300 రైల్వే స్టేషన్లను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. అటు పంజాబ్లో పలు కొత్త రైళ్లను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. రైళ్ల ప్రారంభానికి ముందు మోదీ ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. ध्वनि से स्वागत करते हैं सभी परियोजनाओं का के भविष्य की नई तस्वीर गढ़ने का అమరావతిని గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయటం అందరి లక్ష్యం కావాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. ఆధునీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్ను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించగా ఆ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి లోకేష్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ ముందు చూపుతో రైల్వే అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో నిలపాలనే కసి వచ్చిందని లోకేష్ తెలిపారు. మనం మంగళగిరిలో ట్రైన్లు ఎక్కువ ఆగేటట్టు చేయాలని కోరుతున్నా. రైల్వే స్టేషన్లు కేవలం రైలు ఎక్కి దిగేదని కాదు, రైల్వే స్టేషన్ అనేది ఒక ఎకనామిక్ యాక్టివిటీ కింద మారాలి. అమరావతిలో భవనాలు కడతమే సరిపోదు, ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. లాజిస్టిక్స్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని దిశగా ఈ రోజు అమరావతి తయారు చేస్తున్నారు. నేను ఎప్పుడు హైదరాబాద్ చూసినా అసూయపడుతున్నా. అక్కడ ఎయిర్పోర్ట్ గాని, రైల్వే స్టేషన్ గాని, ఆ ఐటీ టవర్లు చూస్తే నాలో అసూయ ఉంది. ఆ అసూయ నాలో కసి పెంచింది. ఎస్, ఆంధ్ర రాష్ట్రం కూడా దక్షిణ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మనం కలిసికట్టుగా తీర్చిదిద్దగలుగుతామని మనందరం నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉండాలి. అడిగిన వెంటనే మనకి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ శాంక్షన్ చేసి ఇమీడియట్ గా ఆపరేషన్లు కూడా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిసి ఈ రోజు ఎప్పుడు లేని విధంగా మన మంగళగిరిని కూడా మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది. కొల్లేరులో అక్రమ చేపల చెరువుల వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రమ చెరువుల ధ్వంసానికి అటవీ శాఖకు పూర్తిగా సహకరించాలని కలెక్టర్కు నిర్దేశించింది. కొల్లేరులో తాజా ఆక్రమణలు, అక్రమ గట్ల నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కమిటీ నివేదిక కోరింది. కొల్లేరు అభయారణ్యం పరిధిలోని అక్రమ చెరువులకు విద్యుత్ కనెక్షన్లపై కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అటపాక పక్షుల కేంద్రానికి నీటి సరఫరా నిలిపివేయడాన్ని తప్పుబట్టింది. కొల్లేరులో కాలుష్యం పెరగడంపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. కొల్లేరు లేక్ ప్రొటెక్షన్ కేసులో కలెక్టర్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రమ చేపల చెరువుల కూల్చివేతలకు స్థానిక యంత్రాంగం సహకరించకుండా అడ్డు తగులుతున్నారని కమిటీకి అటవీ పర్యావరణ శాఖ ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో తక్షణమే రంగంలోకి దిగాలని ఏలూరు జిల్లా కలెక్టర్ను కేంద్ర సాధికార కమిటీ ఆదేశించింది. అక్రమ చెరువులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంపైన కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కూల్చివేతల పురోగతితో పాటు కాలుష్య నివారణ చర్యలపైన నివేదిక సమర్పించాలని కలెక్టర్ను ఆదేశించింది.
కోవిడ్ కేసుల పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అభయమిచ్చారు. రాష్ట్రంలో 13 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కోవిడ్పై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పుణేలోని ప్రయోగశాలకు పంపామని చెప్పారు. ప్రమాదకర పరిస్థితులు లేకున్నా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. ఎన్టీఆర్ జిల్లా రాయనపాడు రైల్వే స్టేషన్ ఆధునీకరణ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. భయభ్రాంతులు గురి కావాల్సిన ఏ అవసరం లేదు. ఎందుకంటే కోవిడ్ సంబంధించి ఇన్హెరెంట్గా ఉంటుంది. మీరు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తే కోవిడ్ చాలా మందిలో మన దగ్గర దగ్గు జలుబు వచ్చిన వాళ్ళకి అందరికీ రావచ్చు. మన రాష్ట్రంలో 13 కేసులు వచ్చాయి. దేశవ్యాప్తంగా కూడా ఇవాళకి 339 కేసులు ఉన్నాయి. మేము గత 20 రోజులుగా దీన్ని నియంత్రణ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడన్నా వస్తే వెంటనే దాన్ని ట్రేసింగ్ చేయడం, వాటిని మళ్ళీ ఐసోలేషన్ వార్డులో పెట్టడం లేదా హోమ్ ఐసోలేషన్లో పెట్టడం. కొన్ని మార్టల్ డెత్స్ జరిగాయి ఇక్కడైతే కోమార్బిడిటీస్ కారణంగా. ఒకటి హెమటాలజీ కేసు కారణంగా, ఒకటి రీనల్ ఫెయిల్యూర్ కారణంగా, ఒక హై బీపీ కారణంగా కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళలో కొన్ని మరణాలు సంభవించిన మాట కూడా వాస్తవం. అయితే ఏ రకంగా కూడా అదురుదా పడాల్సిన అవసరం దీంట్లో లేదు, గాబరా పడాల్సిన అవసరం లేదు. నిరంతరం ఇక్కడ వస్తున్న కేసులను కూడా కేంద్ర ప్రభుత్వానికి ఐసీఎంఆర్కు తెలియజేయడం జరుగుతుంది. అయితే జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా ఇది ఎటువంటి ప్రమాదకరమైన వేరియంట్ కాదు. అయినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పూణే వైరాలజీ ల్యాబ్కి కూడా శాంపిల్స్ పంపడం జరిగింది. అదే సమయంలో కావాల్సిన ఆర్టీపీసీఆర్ ఎక్కువ చేస్తున్నాం. పరీక్షలు ఎక్కువ చేసే కొద్దీ కేసులు వస్తుంటాయి. అయినా ముందు జాగ్రత్త చర్యగా వీటిని కావాల్సిన అజిత్రోమైసిన్లు కానీ రెమ్డెసివిర్లు కానీ వీటిని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కావాల్సిన శానిటైజర్లు కూడా అందుబాటులో కావాల్సిన మోతాదులో సేకరించడం జరిగింది. ప్రతి జీజీహెచ్లో కూడా 10 ఐసోలేషన్ వార్డులు కూడా పెట్టాం. అంత అవసరం రాలేదు. కానీ వీటిని మరీ ఎక్కువగా పోతే ప్రజల్లో ఆదుర్దా పడి భయపడి ఆందోళన చెందే అవకాశం ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పూర్తిగా నియంత్రణలో ఉంది. పర్యవేక్షణ కొనసాగుతాం. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలుగుదేశం ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, నిర్వాసితుల పునరావాస కార్యక్రమాలపై చర్చించారు. రాయలసీమకు సాగునీరు అందించేందుకు చేపట్టాల్సిన గోదావరి, పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియ కార్యాచరణపై సీఎం దిశానిర్దేశం చేశారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో నూతన పెట్రోలియం రిఫైనరీల ఏర్పాటు, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, భారీ పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పన అంశాలపై సమీక్షించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ల కట్టడి, వ్యవస్థలపై జరుగుతున్న దాడుల అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లు, ఎస్ఐఆర్, అయోధ్య విరాళాల సహా అత్యవసర ప్రజా సమస్యలపై చర్చించాలని నిర్ణయించారు. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల పంపిణీ ఫార్ములా స్థానిక సమరానికి వర్తించదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పార్టీల బలాబలాల ఆధారంగా సీట్ల పంపిణీ ఉంటుందన్నారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన వారందరికీ స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఎన్డీఏ సమన్వయ కమిటీ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మనోహర్ వెల్లడించారు. జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించడం వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. అప్పుడు వర్తించిన ఫార్ములా ఈ రోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మొన్ననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో ప్రతి జిల్లాలో కూడా కమిటీలు వేసుకుంటున్నాం. సమన్వయపరుచుకుంటూ ప్రతి పార్లమెంట్కి ఒక కమిటీ వేస్తున్నాం. ఆ సమన్వయపరుచుకున్న తర్వాత ఆ వివరాలు బేస్ చేసుకుని ఎవరికి ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎవరికి సీట్లు ఇవ్వగలుగుతాం, ఏం చేద్దాం, సెలక్షన్ ఎట్లా ఉంటుందని దానిపైన మేము చర్చించుకుంటాం.
రాజధాని అమరావతిలో రోడ్లు భవనాల నిర్మాణం పూర్తయ్యే నాటికి పర్యాటక ప్రాజెక్టులు పూర్తి చేయాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజం ప్రాజెక్టులపై అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో నారాయణ సమీక్ష నిర్వహించారు. సీఎం చంద్రబాబు సూచనలను పరిగణలోకి తీసుకుని పర్యాటకులను ఆకర్షించేలా పనులు వేగవంతం చేయాలని సూచించారు. టూరిజం ప్రాజెక్టులకు భూములు దక్కించుకున్న మిగతా సంస్థలు కూడా త్వరితగతిన పనులు ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. అంతకుముందు రాజధాని సీడ్ యాక్సిస్ రోడ్డును పాత గుంటూరు హైవేకి అనుసంధానించే పనులను నారాయణ పరిశీలించారు. బకింగ్హామ్ కెనాల్, కొండవీటి వాగులపై చేపట్టిన స్టీల్ బ్రిడ్జ్ల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిందని తెలిపారు. అమెరికాకు చెందిన యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. జోర్డాన్ స్థావరంలో యుఎస్ సేవలకు భారీ నష్టం వాటిల్లేలా చేశామని ఐఆర్జీసీ తెలిపింది. సిరియాలోని అల్ తన్ఫ్లోని అమెరికా స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు వివరించింది. ఇరాన్లో సైనిక స్థావరాలతో పాటు వంతెనలు, విద్యుత్ సదుపాయాలపై అమెరికా దాడులు చేయగా టెహ్రాన్లో 7 మరణించినట్లు ఇరాన్ వెల్లడించింది. ఇరాన్ సైతం కువైట్లో డీశాలిటేషన్ ప్లాంటుపై దాడి చేయడం కలకలం రేపుతోంది. అమెరికా దాడులకు ప్రతీకారంగా జోర్డాన్లో ఉన్న పలు అమెరికా రిఫ్యూయలింగ్ విమానాలు, ఫైటర్ జెట్లను ధ్వంసం చేశామని, మరికొన్నింటిని తీవ్ర నష్టం కలిగించామని ఇరాన్ తెలిపింది. ఇందుకోసం బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు ఉపయోగించినట్లు పేర్కొంది. 3 ఇరాన్ క్షిపణులను కూల్చివేశామని, ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని జోర్డాన్ సైన్యం ప్రకటించిన కొన్ని గంటల తర్వాతే ఐఆర్జీసీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇరాన్ సైనికుల హత్యకు ప్రతీకారంగా సిరియాలోని అల్ తన్ఫ్లో ఉన్న అమెరికా ప్రత్యేక ఆపరేషన్ల కమాండ్ సెంటర్పై కూడా దాడి చేశామని ఐఆర్జీసీ తెలిపింది. అయితే అల్ తన్ఫ్ స్థావరం నుంచి తాము బలగాలను పూర్తిగా ఉపసంహరించినట్లు ఫిబ్రవరిలోనే అమెరికా సైన్యం తెలిపింది. మధ్యప్రాచ్యంలోని అమెరికా మిత్ర దేశాలపై టెహ్రాన్ క్షిపణి దాడులు చేసింది. బహ్రెయిన్, జోర్డాన్పై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని శుక్రవారం ఖతార్ 2 సార్లు హెచ్చరించింది. క్షిపణులను అడ్డుకునేందుకు వాయు రక్షణ వ్యవస్థలు పేల్చడంతో ప్రజలు పేలుళ్ల శబ్దాలను విన్నారు. కూలిన శిథిలాల వల్ల ఒక చిన్నారికి గాయాలయ్యాయని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్లోని పవర్, వాటర్ డీశాలినేషన్ ప్లాంటుపై ఇరాన్ దాడి చేసింది. భారీ నష్టం జరిగిందని కువైట్ అధికారులు వెల్లడించారు. హార్ముజ్ గుండా ఒమన్కు అతి సమీప మార్గంలో ప్రయాణిస్తున్న ఒక ట్యాంకర్ దాడికి గురైందని బ్రిటిష్ సైన్యం తెలిపింది. ఓడకు స్వల్ప నష్టం వాటిల్లిందని, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది. ఒమన్ సమీపంలోని మార్గంలో ప్రయాణిస్తున్న ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేస్తోంది. అంతకుముందు ఇరాన్పై అమెరికా వైమానిక దాడులను ఉధృతం చేసింది. వంతెనలు, విద్యుత్ మౌలిక వసతులపై దాడి చేసింది. ఇరాన్ దక్షిణ హార్ముజ్ గాన్ ప్రావిన్స్లో అమెరికా చేసిన వైమానిక దాడుల్లో వంతెనలు దెబ్బతిన్నాయని, కనీసం 7 మరణించారని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ నివేదించింది. హార్ముజ్ జలసంధి తీరంలో ఉన్న ఇరాన్ నగరమైన బందర్ ఖమీర్పై ఈ దాడులు జరిగాయి. ఇరాన్ ప్రధాన ఓడరేవు బందర్ అబ్బాస్ను టెహ్రాన్కు వెళ్లే రోడ్ల నుంచి వేరు చేయడమే లక్ష్యంగా హైవే, రైల్వే వంతెనలపై దాడులు జరిగాయి. ఇది సైనిక సామాగ్రి, ఇరాన్ ప్రజలకు అవసరమైన వస్తువుల రవాణాకు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. అమెరికా వైమానిక దాడుల్లో విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడులు జరిగినట్లు ఇరాన్ తొలిసారిగా అంగీకరించింది. దక్షిణ ప్రావిన్సుల్లోని ప్రజలు తక్కువ విద్యుత్ను వినియోగించాలని ఇరాన్ ఇంధన మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక పిలుపునిచ్చింది. భారత్ మద్దతుతో ఇరాన్ నిర్వహిస్తున్న చాబహార్ ఓడరేవు పదే అమెరికా వైమానిక దాడులకు లక్ష్యంగా మారింది. ఓడరేవులోకి వాణిజ్య ట్రాఫిక్ ను పర్యవేక్షించే టవర్ను అమెరికా దళాలు కూల్చివేశాయి. చాబహార్ పోర్ట్లోని టవర్ కూలుతున్న చిత్రాన్ని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పోస్టు చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి అమెరికా దాడుల్లో మరణించిన వారి సంఖ్య 38కి చేరిందని, 400 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హొస్సేన్ కెర్మాన్పూర్ తెలిపారు.